ఎన్నికల ముందో మాట తర్వాత మాట ఇప్పుడు పూటకో యాసం గంటకో మాట అని కూటమి పాలన మీద ఫైర్ అయ్యారు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. గత ప్రభుత్వం 15,000 అని చెప్పి 14,000 ఇస్తే సైకోలు లేకపోతే ఇంకోటి అన్నారు కదా. అబ్బో మామూలుగా కాదు, సాయి కుమార్ గారిలాగా బేస్ వాయిస్తో అన్నారండి. నేను ఇప్పుడు అడుగుతున్నా నారా లోకేష్ ని, అడగండి ఏటి అడుగుతారు? మీరు 1000 రూపాయలు తీసినందుకే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని సైకో అంటే 2,000 తీసినందుకు మిమ్మల్ని ఏమనాలి? ఏమనాలో మరి మీరే చెప్పాలి సార్. సైకో కంటే ఇంకా పెద్ద పదం ఇంకా ఏదన్నా వాడాలా? మీ ఇష్టం సార్, మీరు ఏమన్నా వాడుకోండి, సాయిస్ మీదే. మనం చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇగో ఇట్లాంటి పనులు. అది ఒక్కటే కాదు సార్, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు శాతలకు అస్సలు పోలికే లేదు. పవన్ కళ్యాణ్ గారి గాలి సోకినట్టుంది మీకు. మీరు కూడా గంటకు ఒక మాట పూటకొక రంగు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి? లోకేష్ గారికే. ఏడు చేస్తున్నారు సార్ ఆయన? చెప్పింది చెయ్యరు, చేసింది చెప్పరు, చెప్పేది చెయ్యరు, ఏం చెప్తున్నారో అర్థం కాదు, మాట్లాడితే కేసులు పెడతారు. అదేమనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. అంటే చైనీస్ సబ్ టైటిల్స్తో కొరియన్ సినిమా చూసినట్లు ఉందంటారు, అంతేనా? మరి ఏతనుకుంటున్నారు కూటమి పరిపాలన అంటే? పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా, మధ్యలో ఆయన ఎందుకు లాగుతారు సార్? గల్లా పట్టుకొని చొక్కా పట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన మీరు ఎక్కడ దాక్కున్నారు? ఆయన ఎక్కడో బిజీగా ఉండుంటారు లేండి సార్, ఆయన గురించి డిస్టర్బ్ చేయకండి. ఏ వీరమల్లి షూటింగ్ లో ఉన్నారు, దయచేసి బయటికి రండి. అంటే ఏంటి సార్, ఇక్కడ పాలన గాలికి వదిలేసి ఆయన షూటింగ్లు చేసుకుంటున్నారంటారా? ఇప్పుడు ఆయన వచ్చి ఆయన ఏడు చేయమంటారు చెప్పండి? దయచేసి ప్రజల తరపున అడగండి. ఇప్పుడు అడిగేది నిలదీసేది ఏటి లేదు.